హలో హలో ఎవరన్నా? నా పేరు రవీందర్ రెడ్డి అన్న. రవీందర్ రెడ్డి యాసాని. నమస్కారం అన్న. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. నువ్వేనా కామెంట్లు చేసేది? థ్యాంక్ యూ అన్న. అరే ఫోన్ ఎత్తుతానో లేదా డౌట్ పడ్డావా? అట్లా ఏం లేదే, చెప్తానన్నా. రవీందర్ అన్న ఏ ఊరు చెప్పే ఫస్ట్? మాది దేవరకొండ అన్న, నల్గొండ జిల్లా. దేవరకొండ అన్న చెప్పే. ఇక నిన్న మొన్న నీ గురించే చర్చ చేసినాం మంచిగా. కొన్ని మాట్లాడుకోవాలన్న. చెప్పండి అన్న. ఇలా ఛార్జింగ్ తక్కువ ఉంది అయినా నేను మాట్లాడతా, తొందరగా చెప్పన్న. కేసీఆర్ గురించి మనకు నెగిటివ్ లేదన్న. ఉంటే ఉండొచ్చు అన్న, తప్పేముంది? ఆయన లేని తెలంగాణ లేదు. ఉంటే ఉండొచ్చు, తప్పేమున్నది? మనందరం 2018 వరకు సపోర్ట్ చేసిన వాళ్ళమే. మీరు కూడా వ్యతిరేకించారు, తర్వాత కొన్ని తప్పులు వ్యతిరేకించి ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. మీరు చూస్తారు కదా మరి. కానీ మాకైతే అన్యాయం జరిగిందన్న నల్గొండ జిల్లా. ఓకే మొత్తం బడ్జెట్ మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం మీద పెట్టి అది పని అవసరం వస్తలేదు. కానీ మాది నక్కలగండి ప్రాజెక్ట్ ఉందన్న, బ్యాంక్. అది 3-4 వేల కోట్లు పెడితే కంప్లీట్ అయ్యేది. అది ఇప్పటిదాకా కంప్లీట్ చేయలేదు. మన అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు మాది నక్కలగండికి 5 కిలోమీటర్లు. దాన్ని కంప్లీట్ చేయలేదు. ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా తెలియదు మాకు. ప్లస్ కొన్ని చిన్న ప్రాజెక్టులు తక్కువ 20-30 వేల కోట్లు ఇటు ఖర్చు పెట్టుంటే ఆయన ఇవాళ నల్గొండ మహబూబ్నగర్ 20 సీట్లు గెలుస్తాడు. ఇది ఆయన చేసిన పొరపాటు అన్న. లే, ఆయన ఓడిపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు అన్న, మనకు అది తెలుసు కూడా. ప్లస్ కర్ణుడు సాగుకు 100 కారణాలు అన్నట్టు ఇక్కడ కూడా కేసీఆర్ పక్కకు ఉండడానికి కారణం మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మీరు నిన్న మొన్న చేసిన మీ కామెంట్స్ని బట్టి అందరికీ ఏమనిపిస్తుంది అంటే, అన్న కాంగ్రెస్ మనిషి. ఎస్, కాంగ్రెస్ మనిషి అయితే అయి ఉండొచ్చు, లేదా బీజేపీ మనిషి కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ రవీందర్ అన్న, నాకు రాలేదు అనేది లెక్కన, ఎవ్వరికి రాలేదనేది లెక్కన. ఒక జర్నలిస్ట్గా దేవరకొండలో రవీందర్ రెడ్డి అన్నకు నక్కలగండి ప్రాజెక్టు వల్ల నీళ్ళు రాలేవు కాబట్టి అని మాట్లాడన్నా, 90% మంది రైతులకి వేరే రకంగా రైతు బంధు రూపంలో, రుణమాఫీ రూపంలో, లేకపోతే రైతు భరోసా, ఇంకా బీమా రూపంలోనో, ఇంకా రకరకాల రూపంలోనో నీళ్ళ కోసానికి, అంటే ఇప్పుడు కొన్ని చోట్ల మరి మిడుమానేరు ఆ ఏరియాలో అసలు నీళ్ళే చూడమనుకున్న కాలంలో కూడా నీళ్లు చూసిన తరుణం ఉన్నది. మరి వాటిని గురించి కూడా మాట్లాడాలన్నా, అది నేను చెప్పేది ఫస్ట్ నుంచి. అన్న మంచి ఇప్పుడు ఇస్తే మంచిదే అన్న, కానీ అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు అంటారు. తప్పకుండా మోటార్లు ఆన్ చేయాలంటే అవి ఆన్ అయితాయా కాదా, ఆ లెవెల్ 96 మీటర్ లెవెల్ ఉందా లేదా వాటర్, ఇవన్నీ వాళ్ళు అంటున్నారు. సరే, గవర్నమెంట్ కక్షలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. వీళ్ళేమో చక్కవైన వాళ్ళని మనకి ఇష్టం ఉంటే వేస్తాం, ఇష్టం లేకపోతే మార్చేస్తాం. అదే మీరు కార్యకర్త అన్నా, లేకపోతే నాయకుడా, లేకపోతే రైతేనా? అన్న ఎవరు మంచి చేస్తారు. నేను నా ఏజ్ 53 ఇయర్స్. అన్ని గవర్నమెంట్ లో చూసిన, మంచి ఉంటే మంచి అంటాం, చెడు ఉంటే చెడు అంటాం. నువ్వు నా లెక్కనే సేమ్ అంతే అన్న. మంచిది ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నా అంటే నేనేమంటా, ఏదో ఒక గవర్నమెంట్ కొద్ది రోజులు నడవనియాలి, నచ్చకపోతే మార్చి పడేస్తాం, ఎప్పుడైనా మార్చేస్తాం. కేసీఆర్ నచ్చలేదు అన్న, మనమే మార్చేసినాం. మళ్ళీ ఈ రోజు మంచి కేసీఆర్ మంచి అన్న వాళ్ళందరూ 2018 ముందు మార్చేయాలని ఎందుకు మార్చారన్న? మళ్ళీ అంత మంచి అన్న వాళ్ళు ఎందుకు మార్చారంట? అయితే ఒకటే అన్న, ఇప్పుడు 2023 కంటే ముందు, సరే మేము కూడా మాట్లాడిన వాళ్ళమే, నువ్వు నా వార్తలు కూడా చూసుంటావు, నా ఇంటర్వ్యూలు కూడా చూసుంటావు. అయితే గతంలో కేసీఆర్ కూడా చాలా హామీలు ఇచ్చి ఆపిండు, ఇవ్వలేడు కదా, అంటే తప్పించుకున్నాడు కదా. వాటి గురించి ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు మనందరికి? అన్న, నేను వస్తే 2 కాదు 3 పంటలు, నేను వస్తే 2000 కాదు 4000, నేను వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కే కాదు తులం బంగారం అని ఇట్లా ఎంత ఆశ పెట్టిండు మనందరికి యాదుకుండాలి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే ఇస్తా అన్నా బాగుండేది, లేదా బాగాలేదు కాబట్టి హామీలు వద్దు, మరి నేను అనుకోలేదని ముందే చెప్పాలి కదా. ఇలా ఇస్తా నమ్మబలికి టైం మీద వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ వాళ్ళు ఇస్తలేను అంటే మనకు వాళ్ళకన్నా బాధ అనిపిస్తుంది, అనిపించదా నమ్మితే? అన్న కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే, మనకు అవసరం లేని హామీలన్నీ ఇచ్చండి. ఇప్పుడు రైతు బంధు ఎవరు అడిగారన్నా ధర్నాలు చేసినామా మనం? ఉపయోగపడలేదు అన్న, ఓలకు ఉపయోగపడలేదా పెద్ద అన్న? భూస్వాములకు ఉపయోగపడ్డది అన్న. భూస్వాములు కొంతమంది ఉండొచ్చే, నువ్వు 10% ఉన్న భూస్వాముల గురించి మాట్లాడుతున్నావే. 40-50% చిన్నకారు సన్నకారు రైతులు. ఇలా మొన్న చూసినామా, 30 లక్షల మంది అన్న, 30 లక్షల మంది రైతులకు ఫస్ట్ విడతల 4000 కోట్లు పడ్డాయి. నీకు యాదుకుండాలి. అదొకటే జెన్యూన్. అదే చెప్తున్నా, అంటే అదొకటి జెన్యూన్ అయితే తెల్లారి మళ్ళీ 4 ఎకరాలకు పడ్డది. వాళ్ళు కాదా పాపం? వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్న, ఇప్పుడు దగ్గర 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి ఇప్పటి వరకు. కేసీఆర్ ఇచ్చిన కానీ రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు ఖర్చు అయ్యాయి. అదంతా ప్రాజెక్టులు పెడితే రైతులకు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? కరెక్టే అని ఒక రోజు చెప్పిన విధానం వేరు, ఆ రోజు అన్న పద్ధతి వేరు. మన రైతులు 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని వలస బతుకులైనవి.
అప్పుడు నిజంగా చెప్తున్నా కదన్నా 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఏం పెద్దగా సంతోషంగా లేకుండే అప్పులపాలైండు. తెలంగాణకు ముందు నువ్వు 53 ఏళ్ళు, నేను 42 ఏళ్ళు. నాకైతే ఎరక కదా, నాకే తెలుసు అంటే నీకు తెలియదా? 2014కు ముందు 10 ఎకరాల రైతులని ఎట్లా చూసినామంటే అసలు ఎందుకు పనికిరాని రైతులు లెక్క చూసిరు జనాలు. అంటే నేను పంటలు వండేయాయి, రైతులకు నీళ్లు లేవా, కరెంట్ లేదా, మోటార్లు, అప్పులు ఉట్టకపోవాలకు. 10 ఎకరాల రైతు కూడా అప్పు ఉట్టకపోవు, ఎందుకంటే పంట వండకపోవు, ఏడున్న బీడు ఉంటుండే, పడవ పెట్టుకొని కూర్చున్నారు. ఆ పరిస్థితికి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు చెప్పాలి 2014కి వెళ్ళి మరి 23కి వచ్చే వరకు పంట ఎంత డబల్ అయింది, ట్రిపుల్ అయింది చెప్పు. 60-70 వేల మెట్రిక్ టన్నులు పండించే పంట 1,70,000 మెట్రిక్ టన్నులకు ఎట్లాగా బాకిందన్న మరి. అంటే పెట్టుబడి ఇస్తే చిన్న రైతు చేసిండు. నేను అనేది పెట్టుబడి సాయం అందే వరకు నాకు 4 ఎకరాలు ఉన్నది, అంతకుముందు 2 ఎకరాలే పండించుకుంటోని. అరే ఎట్లా కేసీఆర్ ఇస్తున్న పైసలు ఉన్నది కదా, 20,000 వస్తున్నాయి కదా అని చెప్పి నేను ట్రాక్టర్కి ఒప్పుకున్నా, ఇస్తా అన్న నడిపిండు, దున్నిండు, వచ్చింది. నేను చిన్నకారు సన్నకారు రైతులు 30-40 లక్షల మంది ఉండగా ఏదో ఒక 10-15 లక్షల మంది 10 ఎకరాల పైన 20 ఎకరాల పైన ఉంటే వాళ్ళకు వస్తుంది, వాళ్ళు బతికిపోతున్నారని మనమే కదా ఖరాబ్ చేసుకొని మనకంట్లే ఏళ్ళు మనమే ఒడుచుకున్నామని నా బాధ. చిన్నోడు బాగుపడాలి కదా. ఇప్పుడు పెద్దోనికి ఇవ్వకుండా చిన్నోనికి ఇచ్చడం అనేది ఈ దేశంలో సాధ్యపడదన్న. ఎందుకంటే అసలు దొంగలు ఫస్ట్ గ్రామ సర్పంచ్ కానీ చాలా అవుతారు. ఆ దొంగనే ఫస్ట్ ఆయనకి ఎరుకున్నోనికి ఇస్తాడు. ఇందిరా మిల్ అయినా, రేషన్ కార్డ్ అయినా, ఏ పథకమైనా సుట్టపోడు. కార్లు వచ్చిందంటే వాడు ఒక ఫుల్ బాటిల్ తెప్పించాడు, కూర్చోబెట్టుకొని ఆ రోజు ఆయనకి అన్ని రాసి పంపిస్తాడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిందంటే. అవునా కదా? సర్పంచ్ కానీ అవినీతి స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ దేశంలో ఒక పెద్దోనికి అందకుండా కలిపి పేదోనికి అందియాలంటే దాన్ని ఎంత ప్రక్షాళన జరగాలో చెప్పు. ఇంకొకటి అన్న, కేసీఆర్ వేసిన మంచి ఏంటంటే చెరువులు నింపడము, ఊరూరికి నీళ్ళేయడం పర్ఫెక్ట్ పని అన్న, నేను ఒప్పుకుంటా. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. మనం కూడా మిషన్ కాకతీయ అని కమిషన్ కాకతీయ అన్నది నువ్వు నేనే ఆ టైంలో కమిషన్ సక్సెస్. కానీ ఈ ధరణి పేరు మీద కొన్ని భూములు దోసుకున్నది మాత్రం అది కూడా ఇవాళ ఏం మారిందన్న, భూభారత్ ఏం మారిందన్న, ఇలా వస్తలేరా పాపం. ఇంతగా ఏం అయిందని నేను అంటలేదు, అప్పుడైతే అన్యాయం జరిగింది, భూములు అయితే అన్యాక్రాంతం అయినాయి. ఏంటంటే ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన డే 1 కానించి ఈయన ఉండడు, దిగిపోతాడు. మనమే ఎన్నుకున్నాం, మనమే 2 నెలలకే ఈయన ఉండడు, ఈయన 2 రోజులు ఉంటాడు. అది తప్పు మాట, అది తప్పు మాట. అది రేవంత్ రెడ్డిని కేసీఆర్ అన్న నేను ఒప్పలేదు, అండ్ కేటీఆర్ అన్న నేను ఒప్పలేదు. స్టార్టింగ్లో చాలా చెప్పిన నేను, మీరు 10 ఏళ్ళు పాలిస్తే సరిపోయలేదా, మీరు ఇలా 6 నెలలకే ఇంత కింద మీద అయిపోతారు, ప్రజలు ఇచ్చిన అవకాశం 5 ఏళ్ళ వరకు చేస్తాడు అని అన్నాం. కానీ ఇప్పుడు 9.5 సంవత్సరాల పరిపాలనను 2 నెలలతోటి పోచడం తప్పు కదా. అయితే మొన్న నేను అడిగినా కదా ఒక క్వశ్చన్ అడగలే, మొన్న ఒక క్వశ్చన్ అడగలేదా రవీంద్ర ఫెయిల్ అయ్యిందని సెకండ్ ఇయర్ లా, తర్వాత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఫైనల్ ఇయర్ లో టాప్ ర్యాంక్ లో రావచ్చు. మొన్న ఒక క్వశ్చన్ అడిగిన యాదుకుండాలి, 9.5 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు 1,53,000 అయితే మరి 2 ఏళ్లనే ఆయన 70,000 ఉద్యోగాలు వేసుడు గొప్పనా తక్కువనా అని అడిగిన. అన్న 70,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినాము, ఎగ్జామ్ పెట్టినాము. అది నేను చెప్పినా కదా, ఎవరిస్తే వచ్చింది కదా, ఎవరిస్తే వచ్చినాయి కదా, రైతు వీళ్ళకైతే ఉపయోగపడ్డాయి కదా నిరుద్యోగులకైతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2027లో 2 లక్షల నోటిఫికేషన్ లేసి ఎగ్జామ్ పెట్టాడు, వదిలేస్తాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిండు అన్న. సరే ఇవాళ రాజకీయాలు పక్కకు పెడితే నువ్వు నా మీద గట్ల కామెంట్లు చేసినావు, గంతగానం పెట్టి అంటే రెస్పాండ్ అయితే పర్లేదు రెస్పాండ్ అవుతానేమో అంటే తిడతా అవుతా అని చెప్పి ప్లాన్ చేసిన. కొన్నిసార్లు ద్వేషం అనేది ప్రేమకు దారితీస్తుంది. నీతో రెగ్యులర్ గా మాట్లాడతా అన్న, రేవంత్ రెడ్డి చేసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి, కొన్ని కూడా ఒప్పుకోరు అన్న. రుణమాఫీని సంపూర్ణంగా చేస్తే రేవంత్ రెడ్డి అని పిలవరు, రైతే రెడ్డి అని పిలుస్తారు, ఆయన రైతన్నల రెడ్డి అని పిలుస్తారని నేను పెట్టిన ఒక వీడియో ఉంది, నాది ఇప్పటికీ ఉంది, నేను నీకు పంపిస్తా కావాలంటే. ఎందుకంటే మొదటి విడత అది నేను చెప్తా, మొత్తం చెప్తా. ఒక విడత, 2వ విడత, 3వ విడత చేసేపటికి మనం ఏమనుకున్నాం అంటే 4వ విడతల 2 లక్షల పైన వాళ్ళని కట్టుకోమంటే కట్టుకోగానే చేస్తాడేమో అనుకుని ఇది ఇట్లా సంపూర్ణంగా చేస్తే రైతన్నల రెడ్డి అవుతావు నువ్వు. 2 లక్షల రుణమాఫీ అనేది కేసీఆర్ వల్ల కూడా కాలేదు, నిజంగా గొప్పోడు అవుతావని చెప్పినండి. రాజశేఖర రెడ్డి లెక్క మరో పెద్ద నాయకుడు అవుతావని చెప్పిన. కానీ మనమే తిడుతున్నాం ఎందుకు మళ్ళీ. అరే ఏమై మరి కట్టుకున్నావు నాగం చేస్తావు కదా అని అడగన్నా లేదా? 90% ఇచ్చి 10% అట్లా నేను చెప్పేది అది. మిమ్మల్ని మిగతాలు కూడా కంప్లీట్ చేయాలి కదా, వాళ్ళు రైతులు కదా. అది నేను అడిగింది. అందుకే అంటే తర్వాత వీళ్ళు మాటలు కూడా చెప్పిన విధానము, మేము ప్రయత్నం చేస్తాం, చూద్దాం, ఇంకా టైం ఉన్నది లేదా అవకాశం ఉన్నది అనాలి కదా. చేసేసినాం, అయిపోయింది. తుమ్మల నాగేశ్వరరావుకి ఫోన్ చేసిన నేను లైవ్లో ఇక్కడికి వెళ్ళి, అయిపోయింది, అది క్యాబినెట్ నిర్ణయం అని చెప్తాడు. అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయం క్యాబినెట్ నిర్ణయమా? అది రేవంత్ రెడ్డి గారు చెప్తారు, అసెంబ్లీలో అయిపోయింది అంతే, అంతకంటే ఎక్కువ చేయలేమని చెప్తాడు. మనకు అప్పుడు ఏమనిపిస్తుంది, మొదలేమో ప్రతోడు నారైతే ప్రతోడు మన రాష్ట్ర రైతే అని చెప్పినోడు, మరి ఇలా ఎందుకో చేస్తలేవు అందరికి మాఫీ. ఇప్పుడు కేసీఆర్ ను ఓడగొట్టిరంటే ఇదేదో రేవంత్ రెడ్డి గొప్పతనం కాదన్న, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతే ఓడగొట్టి నేను చెప్తున్నా. ఎస్ అయ్యా స్విచ్ ఆఫ్ అయింది రవీందర్ రెడ్డి అన్న, సారీ, రేపు మళ్ళీ మాట్లాడదాం. రవీంద్ర అన్న ఎవరో కాదు, రవీంద్ర యాసాని అని
నా గురించి నెగిటివ్గా కామెంట్ చేసినటువంటి అన్న సరే ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతుండు. అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి. మన వార్తా సరళి మన ఆలోచన గమనించిన తర్వాతనే మార్పు వస్తుంది, నో డౌట్.